ఇది విజయవాడ నగర గర్వంగా నిలిచిన భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం. సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ కోసం ఆయన చేసిన పోరాటం ఈ దేశ చరిత్రలో చిరస్మరణీయం. ఈ విగ్రహం మనకు చదువు, సంఘటితం అవ్వు, పోరాడు అనే ఆయన సందేశాన్ని ప్రతి క్షణం గుర్తు చేస్తుంది. ఇప్పుడు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మ్యూజియం లోపలికి వెళ్తున్నాం. ఈ మ్యూజియంలో అంబేద్కర్ గారి బాల్యం నుంచి భారత రాజ్యాంగ నిర్మాణం వరకు వారి జీవన ప్రయాణాన్ని తెలిపే ఫోటోలు, పత్రాలు, సమాచారం ఎంతో స్పష్టంగా చూపించబడినవి. ఈ మ్యూజియం కేవలం ఇటుకలు, గోడలతో నిర్మించబడిన భవనం కాదు. ఇది ఒక భారతదేశ పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఒక మహానుభావుని యొక్క ఆలోచనల ప్రపంచం ఈ మ్యూజియం. ఇక్కడ మనం చూసే ప్రతి ఫోటో, ప్రతి డాక్యుమెంట్, ప్రతి వివరము అంబేద్కర్ గారి జీవన పోరాటాన్ని మన కళ్ళ ముందు నిలబెడుతుంది. చిన్న వయసులోనే ఎదుర్కొన్న అసమానతలు, అవమానాలు ఆయనను ఎంత బలమైన వ్యక్తిగా మార్చాయో ఈ భాగం మనకు చెప్తుంది. విద్యే ఆయుధం అని నమ్మి అత్యంత కష్ట పరిస్థితుల్లో కూడా చదువును వదలకుండా ప్రపంచంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో చదివిన అంబేద్కర్ గారి ప్రయాణం ఇక్కడ స్పష్టంగా చూపించబడింది. ఇక్కడ కనిపించే ఫోటోలు ఆయన లండన్, అమెరికాలో విద్యాభ్యాసం చేసిన రోజులను మనకు గుర్తు చేస్తాయి. ఈ భాగంలో అంబేద్కర్ గారు చేసిన సామాజిక సంస్కరణలు, దళితుల హక్కుల కోసం చేసిన ఉద్యమాలు, స్త్రీ సమానత్వంపై ఆయన అభిప్రాయాలు స్పష్టంగా వివరించబడ్డాయి. ఇంకొక ముఖ్యమైన విభాగంలో భారత రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ గారి పాత్రను వివరంగా తెలియజేశారు. రాజ్యాంగంలోని స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వం అనే మూల సూత్రాలు ఎలా రూపుదిద్దుకున్నాయో ఈ మ్యూజియం మనకు నేర్పుతుంది. ప్రతి భారతీయుడు అనుభవిస్తున్న హక్కుల వెనుక అంబేద్కర్ గారి ఆలోచనలు ఎలా ఉన్నాయో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మ్యూజియం చూస్తున్నప్పుడు ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. అంబేద్కర్ గారు ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఆయన ఒక యుగం. ఆయన ఆలోచనలు ఈ తరానికి మాత్రమే కాదు, రాబోయే తరాలకు దారి చూపించే దీపం. ఈ మ్యూజియం నుంచి బయటికి వెళ్తున్నప్పుడు మనమంతా ఒక సందేశాన్ని మనతో తీసుకెళ్తున్నాం. చదువు, సంఘటితం అవ్వు, పోరాడు. విద్య ఎంత శక్తివంతమైన ఆయుధమో, సమాజ మార్పు ఎలా సాధ్యమో ఈ మ్యూజియం మనకు తెలియజేస్తుంది. ప్రతి విద్యార్థి, యువత, ప్రతి భారతీయుడు కనీసం ఒక్కసారి ఈ స్థలాన్ని సందర్శించాలి.
ఇది కేవలం ఒక విగ్రహం కాదు, ఇది ఒక ఉద్యమం, ఇది ఒక ఆలోచన, ఇది భారత ప్రజాస్వామ్యానికి పునాది. జై భీమ్.